ఇమాజిన్, ఒక బ్యాట్‌మ్యాన్ కాదు, 100 బ్యాట్‌మ్యాన్లున్నారు. ఒక సూపర్ మ్యాన్ కాదు, వందల సూపర్ మ్యాన్ వెర్షన్స్ ఉన్నాయి. కొన్ని యూనివర్సెస్లో జోకర్ విలన్, ఇంకొన్ని యూనివర్సెస్లో జోకర్ హీరో కూడా అవ్వచ్చు. వినడానికి షాకింగ్గా ఉంది కదా, కానీ ఇదే డీసీ మల్టీవర్స్ మ్యాజిక్. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం డీసీ మల్టీవర్స్ గురించి కంప్లీట్గా తెలుసుకుందాం. వీడియో లాస్ట్ వరకు చూస్తే డీసీ మూవీస్లో జరిగే కన్ఫ్యూజన్ మొత్తం క్లియర్ అయిపోతుంది. మల్టీవర్స్ అంటే ఏంటి? సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. మీరు ఒక రోడ్ మీద నడుస్తున్నారు అనుకోండి. ఒక పాయింట్ దగ్గర రోడ్ 2 కాదు, వందల రోడ్స్గా డివైడ్ అయింది. ప్రతి రోడ్ ఒక డిఫరెంట్ ఫ్యూచర్కి తీసుకెళ్తుంది. డీసీ మల్టీవర్స్ కూడా అలాగే. ఒక యూనివర్స్లో సూపర్ మ్యాన్ ఎర్త్ని ప్రొటెక్ట్ చేస్తాడు. ఇంకో యూనివర్స్లో సూపర్ మ్యాన్ ఎర్త్ని రూల్ చేయాలి అని అనుకోవచ్చు. మరో యూనివర్స్లో బ్యాట్‌మ్యాన్ అస్సలు ఉండకపోవచ్చు. అంటే ప్రతి యూనివర్స్కి తన ఓన్ హిస్టరీ, ఓన్ హీరోస్, ఓన్ విలన్స్ ఉంటారు. యూనివర్స్ వర్సెస్ మల్టీవర్స్. యూనివర్స్ అంటే ఒక వరల్డ్, మల్టీవర్స్ అంటే అలాంటి వరల్డ్స్ థౌజండ్స్ కలిసి ఉండదాం. ప్రతి ఎర్త్లో ఈవెంట్స్ డిఫరెంట్గా ఉంటాయి. ఒక ఎర్త్లో బ్రూస్ వెయిన్ బ్యాట్‌మ్యాన్ అవుతాడు, ఇంకో ఎర్త్లో థామస్ వెయిన్ బ్యాట్‌మ్యాన్ అవ్వచ్చు, ఇంకో ఎర్త్లో బ్యాట్‌మ్యాన్ ఉండకపోవచ్చు. అందుకే డీసీ స్టోరీస్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. మల్టీవర్స్ ఎలా స్టార్ట్ అయింది? 1960ల్లో డీసీ కామిక్స్ రైటర్స్ ఒక ప్రాబ్లం ఫేస్ చేశారు. ఓల్డ్ కామిక్స్లో ఒక ఫ్లాష్ ఉన్నాడు, కొత్త కామిక్స్లో ఇంకో ఫ్లాష్ని క్రియేట్ చేశారు. ఫ్యాన్స్ కన్ఫ్యూజ్ అయ్యారు. అప్పుడు రైటర్స్ ఒక బ్రిలియంట్ ఐడియా తీసుకున్నారు. ఇద్దరు కరెక్ట్, కానీ వాళ్ళిద్దరూ డిఫరెంట్ ఎర్త్స్లో ఉంటారు. అలా మల్టీవర్స్ కాన్సెప్ట్ ఒఫిషియల్గా స్టార్ట్ అయింది. ఎర్త్ ఒకటి అనేది మెయిన్ యూనివర్స్. మన ఫెమిలియర్ హీరోస్ ఎక్కువగా ఇక్కడే ఉంటారు. బ్యాట్‌మ్యాన్, సూపర్ మ్యాన్, వండర్ వుమన్, ఫ్లాష్, జస్టిస్ లీగ్. ఇది నార్మల్ ఫ్యాన్స్ ఎక్కువగా ఫాలో అయ్యే వరల్డ్. ఎర్త్ 2లో సేమ్ హీరోస్ ఉంటారు, కానీ వాళ్ళకి హిస్టరీ డిఫరెంట్. కొన్ని క్యారెక్టర్స్ ఏజ్ ఎక్కువ, కొన్ని ఈవెంట్స్ కంప్లీట్గా మారిపోయాయి. ఇది ప్యారలల్ రియాలిటీ. ఎర్త్ 3. ఇప్పుడు షాకింగ్ పార్ట్. ఎర్త్ 3లో ఆల్మోస్ట్ అన్ని రివర్స్. హీరోస్ విలన్స్ లాగా ఉంటారు, విలన్స్ హీరోస్ లాగా ఉంటారు. సూపర్ మ్యాన్ ప్లేస్లో అల్ట్రామ్యాన్ ఉంటుంది, బ్యాట్‌మ్యాన్ ప్లేస్లో ఔల్ మ్యాన్ ఉంటుంది, జస్టిస్ లీగ్ ప్లేస్లో క్రైమ్ సిండికేట్ ఉంటుంది. ఇమాజిన్, మన హీరోస్ విలన్స్ అయితే ఎలా ఉంటుందో అదే ఎర్త్ 3. వై ఫ్యాన్స్ లవ్ మల్టీవర్స్? ఎందుకంటే రూల్స్ లేవు, ఎనీథింగ్ కెన్ హ్యాపన్. సేమ్ క్యారెక్టర్కి డిఫరెంట్ కాస్ట్యూమ్స్, డిఫరెంట్ పవర్స్, డిఫరెంట్ ఎండింగ్. అందుకే డీసీ స్టోరీస్ ఎప్పుడు ఫ్రెష్గా అనిపిస్తాయి. సో ఫ్రెండ్స్, ఇప్పటివరకు మనం మల్టీవర్స్ అంటే ఏంటి, ఎర్త్స్ ఎలా వర్క్ చేస్తాయి, ఎర్త్ 1, ఎర్త్ 2, ఎర్త్ 3 గురించి తెలుసుకున్నాం. నెక్స్ట్ పార్ట్లో ఫ్లాష్, స్పీడ్ ఫోర్స్, క్రైసిస్ ఆన్ ఇన్ఫినిట్ ఎర్త్స్, డార్క్ సైడ్ కనెక్షన్ కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నెక్స్ట్ పార్ట్ మిస్ అవ్వకండి.